గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. గురువుగారైన సుభాష్ పత్రిజీ సార్ పాద పద్మాలకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కృష్ణకుమారి, తిరుపతి నుండి మాట్లాడుతున్నాను. 2003లో ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి రాకముందు అనేక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ధ్యానంలోకి రావడం జరిగింది. 2003లో గురు పౌర్ణమి రోజు షిరిడీలో హైమావతి మేడం ద్వారా నాకు ధ్యానం నేర్పించబడింది. బాబా గారి సమాధి దగ్గర ధ్యానం నేర్చుకోవడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ధ్యానం చేస్తూ ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నానంటే ధ్యానమే కారణం. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగాకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదని. ధ్యానం వల్ల పొందలేందంటూ ఏమీ లేదు. గురువు గారు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుపుతూ ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు వంటింటికే అంకితం అయ్యారు. కానీ ఇప్పుడు పత్రిజీ సార్ ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని అందరికీ బోధిస్తూ వచ్చారో అప్పుడు నుండి ప్రతి ఒక్క మహిళ ఇంట్లో నుండి బయటకు వచ్చి ధ్యానం చెప్పించడము, క్లాసులు చెప్పడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే పత్రిజీ సార్ గారి దయ వల్ల అందరూ ఇట్లా ఎదగగలిగారు. ధ్యానంలో ఎంతో ఎదుగుతున్నాం, ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉండాలి. గురువు గారిని చూసి ఎలా తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఏవి తినచ్చు, ఏవి తినకూడదు, శాకాహారమే తినాలి అని మన గురువుగారు బోధిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా శాకాహారమే భుజించాలి. మానవాహారం శాకాహారం, ఋషుల ఆహారం శాకాహారం అని మనకి గురువు గారు తెలియపరిచారు. అలాగే నేను ధ్యానంలోకి రాకముందు ఎన్నో ఇబ్బందులతోని, కష్టాలతోటి ధ్యానంలోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ధ్యానం ప్రారంభించానో అప్పటి నుంచి నాలో మార్పులు, నా కుటుంబ విషయంలో కానీ నాలో కానీ ఎన్నో మార్పులు చెందాను. ఈ విషయము మీకు అందరికీ సవనీయంగా తెలియపరచుకుంటున్నాను. ధ్యానంలోకి వస్తే మనకి ఎటువంటి కష్టాలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా తగ్గిపోతాయి. అదే కాకుండా ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మజ్ఞానం పెంచుకోవాలి. ఆత్మజ్ఞానం వల్ల మనం ఎన్నో లాభాలు పొందుతాం. మనం విశ్వ కళ్యాణానికి, లోక కళ్యాణానికి మన శరీరం కానీ మన ఆత్మ కానీ సహకరించి ఎన్నో పనులు చేయగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, ఇంకా తెలుసుకుంటూనే ఉండాలి, జీవితాంతం తెలుసుకుంటూనే ఉండాలి. మనకి ఎన్ని విషయాలు తెలిసినా ఇంకా జీవితాంతం తెలుసుకుంటూ ఉండాలి. ఒకరోజు నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. ఒకరోజు హాస్పిటల్కి పోతా ఉంటే ఐఎస్ఐ హాస్పిటల్ వ్యాన్ ఒకటి కాలుపై నుండి, పాదం మీద నుండి అట్లే వెళ్ళిపోయింది. అబ్బా అనేటప్పుడు వాళ్ళు మళ్ళీ డ్రైవరు రెండోసారి కాలు మీదకి తీసుకొచ్చాను. అట్లే కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అది వెంటనే మా పక్కనుండి ఫ్రెండ్స్, మా డాక్టర్ గారు హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. అక్కడ డాక్టర్లు అంతా చెక్ చేసి ఎక్స్రే తీశారు. అయితే అప్పుడు నా దగ్గర డబ్బులు లేదనమాట. అప్పుడు మళ్ళీ మెడికల్ షాప్కి పోతే వాళ్ళు బ్యాండేజ్ రాసి ఇచ్చారు. ఆ మెడికల్ షాప్ వాళ్ళు బ్యాండేజ్ అడిగితే వాళ్ళు డబ్బులు లేవమ్మా అని అంటే అప్పుడు చెవులో కమ్మలు పెట్టేసి ఆ బ్యాండేజ్ తీసుకోవడం జరిగింది. ఆ బ్యాండేజ్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత పిరమిడ్ కింద కూర్చొని 15 రోజులు ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కాలు అనేది సరిగ్గా వచ్చేసింది. బాగా నడవడం నేర్చుకున్నాను. ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని ఎంత నమ్మకంతో, ఎంత అభిమానంతో మనం చేస్తామో అంతే అభివృద్ధిలోకి చేరుకోగలుగుతాము. అందుకే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇదే కాకుండా నా గత జన్మ కూడా నేను తెలుసుకున్నాను ధ్యానం ద్వారా. పూర్వ జన్మలో నేను కట్టెలు అమ్ముకొని బ్రతికేదాన్ని. ఇప్పుడు ధ్యానం ద్వారా ఆ విషయం తెలుసుకున్నాను. అప్పుడు ఆ స్థితిని బట్టి అట్లా ఉంది. ఇప్పుడు ఈ స్థితిని బట్టి మనకి ఎన్నో అవకాశాలు కల్పించారు పత్రి సార్. ఆ రోజు పత్రి మేడము, స్వర్ణమాల పత్రి మేడము, పత్రి సార్ అని వదలకపోతే మనం ఈ ధ్యానం నేర్చుకునే వాళ్ళమే కాదు. పత్రి సార్ వల్ల మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నామో అది అందరికీ 10 మందికి పంచాలి. మన దగ్గర ఉన్న విషయాలు 10 మందికి పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది అని మన పత్రి సార్ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయాన్ని 10 మందికి తెలియపరచాలి. ఎప్పుడైతే తెలియపరుస్తామో అప్పుడు మనలో ఉన్న అజ్ఞానం కొంత తరిగిపోయి జ్ఞానాన్ని పెంచుకొని కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ గురించి తెలుసుకోవాలి.
ఆత్మ ఆత్మ గురించి తెలుసుకోవాలి, సత్యం గురించి తెలుసుకోవాలి, ధర్మం గురించి తెలుసుకోవాలి. ఆత్మే భగవంతుడు, ధ్యానమే సర్వరోగ నివారణి, జ్ఞానమే సకల భోగాకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదని. ఎప్పుడైతే మనము కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తామో మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేసి మళ్ళీ శ్వాస మీదే ధ్యాస పెట్టాలి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచుతామో, ఆలోచనలు కట్ చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మన మనసు పని చేయకుండా ఉంటుందో అప్పుడు మాత్రమే మన లోపలికి విశ్వశక్తి ప్రవహిస్తుంది. ఆలోచన లేని స్థితిలోనే మనకి విశ్వశక్తి వస్తుంది. ఆ విశ్వశక్తి ద్వారా మనం ఎన్నో పనులు చేయగలుగుతాము. ఎంత చేసినా గురువు గారు ఇచ్చిన ఈ ధ్యానానికి ఎంత చేసినా చాలా తక్కువే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయాన్ని 10 మందికి పంచబెట్టాలి. ప్రతి ఒక్కరూ ధ్యానం నేర్చుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇంతకుముందు గురువు గారు పుట్టినరోజుకి తిరుపతిలో వేడుకలు జరపడం జరిగింది. అప్పుడు పత్రి సార్కి 108 గ్రామాల్లోని ధ్యాన ప్రచారం చేసి ఆ 108 గ్రామాలు ధ్యాన ప్రచారం చేయడం జరిగిందని గురువు గారికి తెలియపరచడం అయ్యింది. అలాగే మేము హాస్టల్స్లోని, స్కూల్స్లోని, చిన్నపిల్ల జైల్లోని ధ్యానం చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా విష్ణు నివాసంలోని ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం అక్కడికి వచ్చిన సేవకులకి ధ్యానం చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే కొండపైన బుధవారము అక్కడ వచ్చిన సేవకులకి ధ్యానం చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ అవకాశము ఆ వెంకటేశ్వర స్వామి గురువు గారైన పత్రిజీ సార్ అవకాశం కల్పించారు. దీనికి మేము ఎంతో రుణపడి ఉంటాము. ఎందుకంటే అవకాశం అందరికీ రాదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడమే ధ్యానుల యొక్క లక్షణం. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచే పిల్లలకి ధ్యానం నేర్పిస్తే ఆ పిల్లలు ఉన్నత స్థితికి ఎదుగుతారు. పిల్లలకి మనం ఎంత ఆస్తిపాస్తులు ఇచ్చామనే కాదు, పిల్లలకి ధ్యానం నేర్పించి వాళ్ళు ఎంత జ్ఞానవంతులైతే మనం అంత అభివృద్ధి పొందుతాం. ఎందుకంటే ఆస్తిపాస్తులు ఇస్తే వాళ్ళు ఉంచుకుంటారు, పోగొట్టుకుంటారు. అదే ధ్యానాన్ని మనం పంచామంటే పిల్లలకి, ఆ ధ్యానంతో వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని పొంది ఆ ధ్యానం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించుకునే శక్తి వాళ్ళకి వస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వడం ముఖ్యం కాదు, ధ్యానం నేర్పించాలి. ధ్యానం ఎందుకు నేర్పించాలంటే పిల్లలు భవిష్యత్తులో ఎలా ఉండాలి, వాళ్ళలో మార్పులు తెచ్చుకోవాలి. మనం ఆస్తిపాస్తులు ఇస్తే వాళ్ళు ఉంచుకుంటారు, పోగొట్టుకుంటారు. అదే ధ్యానాన్ని నేర్పించామంటే వాళ్ళ జీవితాంతం కూడా మర్చిపోకుండా ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం నేర్చుకోవాలి, పిల్లలకి ధ్యానం నేర్పించాలి. పిల్లలకి మనం ఎంత ధ్యానం నేర్పిస్తే అంత అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ గమనించుకోవాలి. ధ్యానం వల్ల మనం ఏం పొందుతున్నామంటే ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, మనకి ఏది కావాలంటే అది. అదే ధ్యానం ఉంటే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అని మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ధ్యానం పెంచుకొని ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పెంచుకొని మనం అందరితోటి, మన ఆత్మ బంధువులతో అందరితోటి అన్నీ షేర్ చేసుకుంటూ ఉండాలి. మన అనుభవాలు కానీ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకొని ధ్యానంలోకి రావాలి. ప్రతి ఒక్కరు అన్ని విషయాలు వింటారు. వినింది ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేయకూడదు. మనకి ఎంత అవసరమో, మనకి ఏది అవసరమో అది తీసుకొని ఆ జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానం ఎంతో అవసరమో. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవి దేనికి వస్తాయి, ఎందుకు వచ్చాయని ఆలోచిస్తారే తప్పించి దానికి నివారణ ఏంటి, ఎందుకు వచ్చాయని ఆలోచించరు. ప్రతి ఒక్కరు కూడా పూర్వజన్మ చేసుకున్న కర్మలు బట్టి ఇప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాల వల్ల ఎంతో దీనికి లోన్ అవుతూ ఉంటారు, బాధపడతా ఉంటారు. దానికి నివారణ ఏంటి, ధ్యానము. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తే కష్టాల నుండి బయటకు వస్తారు, దుఃఖాలు పోతాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఇల్లాలు దీపం అన్నట్టుగా ప్రతి ఇంటిలోని ఆ మహిళ ధ్యానం చేస్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చెయ్యాలి. గురువు గారు మనకి ఏ తెలిస్తే ఏ చెప్పాలి, బి తెలిస్తే బి చెప్పాలి అని చెప్పారు.
అలాగే మనకు తెలిసిన విషయాలు 10 మందికి షేర్ చేయాలి, 10 మందికి చెప్పాలి. 100 మందికి చెప్తే దాంట్లో 10 మంది అయినా ధ్యానానికి వస్తారు కదా. అందుకని ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయాలను ధ్యానం ద్వారా అందరికీ తెలియపరచాలి. మనం తిరుపతి స్పిరిచువల్ సొసైటీ రఘురామ్ సార్ ఆధ్వర్యంలో ధ్యాన మందిరంలోనే నాకు ప్రతిసారి ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యకి పరిష్కారం గురువుగారైన రఘురామ్ సార్ ద్వారా నాకు పరిష్కారం దొరికేది. ప్రతి శనివారము సత్సంగం జరుగుతూ ఉంటుంది. ఆ సత్సంగంలో నాకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి పరిష్కారం దొరికేది. ప్రతి ఒక్కరు కూడా గురువుని పట్టుకోవాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. గురువు ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మగాను, విష్ణువుగాను, మహేశ్వరుడుగాను గురువు గారు ఉన్నారు. అతను ఇచ్చిన జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకొని ఆ ధ్యానం ద్వారా మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలని గురువు గారిని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.